నెల్లూరు ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తుఫాను పేరుతో 100 కోట్ల స్కామ్కి పాల్పడ్డారని విమర్శలు చేశారు. ఇరిగేషన్ అధికారులు భారీగా లంచాలు తీసుకుంటున్నారని, ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయించుకుంటున్నారని చెప్పారు. ఇరిగేషన్ శాఖలో కమిషన్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి, మంత్రి నిమ్మలకి అందుతున్నాయని ఆరోపించారు కాకాని. కళ్ళు బైర్లుగా ఏంటంటే ఈ మధ్య నేను మాట్లాడాను, అయ్యా ఈ జిల్లాలో ఎస్సీ దగ్గర నుంచి మేనేజర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అని అంటే వెంటనే సోమిరెడ్డి స్పందించాడు. గోవర్ధన్ రెడ్డి అధికారులు బెదిరిస్తున్నాడు. ఎందుకంటే సామెత ఉంది కదా, ఇక్కడ లైట్ వేస్తే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగద్దు అన్నట్టుగా వీళ్ళని అనగానే ఆయన కోపం వచ్చింది. ఈరోజు దానికి సంబంధించి మీకు చూపిస్తా. అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్లోకే ఫోన్పేలే. అట్లాంటి ఎన్ని ఫోన్పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించి మేనేజర్తో కాకుండా మేనేజర్ కొడుకు అకౌంట్ విశ్వనాథ్ రెడ్డి పేరుతో ఉండేటువంటి అన్ని ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆయన పేరుతో ఇచ్చినటువంటివి ఇవన్నీ. ఆ మిగతా ఇప్పుడు చూపించేవన్నీ ఆయన కొడుకులు వేయాలి. ఆయన సమీప బంధువు ఈబి నారాయణ రెడ్డి, ఈబి గంగాధర్ రెడ్డికి సమీప బంధువు ఈబి నారాయణ రెడ్డి. ఆయనకు సంబంధించినటువంటి నేరుగా వీళ్ళు సమర్పించినటువంటి ₹1,00,000 బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటివి. ఇంకా అక్కడి నుంచి ఆయన నారాయణ రెడ్డి పేరుతో వేసుకున్న డబ్బులు ఇవన్నీ ₹1,000 కోట్ల స్కామ్. ఒక్క మోంతా తుఫాన్లోనే ₹100 కోట్ల ఇరిగేషన్కి సంబంధించినటువంటిది. ఒక్క పని చేయకుండా ఈ జిల్లాలో ఒక్క పని చేయకుండా, ఒక్క పని చేయాల్సినటువంటి అవసరం లేకుండా ₹100 కోట్ల నిధులు. ఈరోజు ఎట్లా చేస్తారు ఈ పనులు నాకు చెప్పండి. నీళ్లు వదిలేస్తుంటారు, నీళ్లు పోతా ఉన్నాయి. మీరు ఈరోజు పనులు చేసే అవకాశం లేదు. నీళ్లు సాఫీగా వెళ్ళిపోయేటప్పుడు ఎంపీఆర్ పనుల అవసరమే లేదు. అటువంటిది ₹100 కోట్ల ఒక్క సీజన్లో స్కామ్ జరిగింది ఈ జిల్లాలోనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాం, మనసు ఒప్పుకోక. 24వ తేదీ, అయ్యా ఈ జిల్లాలో దారుణంగా అవినీతి జరుగుతుంది కాబట్టి ఇదిగో ఆధారాలన్నీ మీకు సమర్పిస్తున్నాం. ఈ స్థాయిలో అవినీతి జరిగితే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, ఎవడైనా తప్పు చేసినా అవినీతి పడ్డా అది చివరి రోజు అయిపోద్ది అంటున్నాడు. చివరి రోజు కాదు, ఇది మొదటి రోజు అవుతుంది. ఇరిగేషన్ శాఖలో కమిషన్లు, అవినీతిపై తమ దగ్గర పక్కాగా ఆధారాలున్నాయంటున్నారు కాకాని. తాము అధికారంలోకి వచ్చాక అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని అమ్మి బిల్లులు ఎగ్గొట్టిన వారికి, నష్టపోయిన వారికి చెల్లిస్తామన్నారు. రిటైర్డ్ అయినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు కాకాని. మీరు 4%, 5% అడుగుతున్నారు ఏంటంటే, అవునయ్యా సోమిరెడ్డి దగ్గర నుంచి అక్కడ పైన మా రామానాయుడు దాకా మేము మోటార్లు వేయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు అని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం మారి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీళ్ళ మీద విచారణ జరిపించి మీరు అక్రమంగా అవినీతి తమ్ముతో సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం. మీరు ఇవ్వనటువంటి చెల్లించినటువంటి బిల్లుల్ని చెల్లిస్తాం. ఈరోజు ఎవరికైనా బిల్లులు చెల్లించడానికి లేదని సోమిరెడ్డో లేకపోతే ఇంకో రెడ్డి చెప్తే వాడికి బిల్లులు ఆగిపోతున్నాయి. వాళ్ళ పాప నష్టపడారు. ఎంత వాళ్ళు నష్టపడ్డారో, మీరు ఏ విధంగా అధిక పర్సంటేజీలు వసూలు చేశారో వాళ్ళందరి దగ్గర వివరాలు సేకరించి వాళ్ళందరికీ వడ్డీలతో సహా మీకున్నటువంటి మీరు సంపాదించుకున్నటువంటి బినామీ పేర్లతో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి ఆ అమ్మినటువంటి ఆస్తులతో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేస్తాం తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా రిటైర్డ్ అయిపోతా ఉంటున్నారు. అతను చెప్తున్నాడు గంగాధర్ రెడ్డి, నాకెంత ఇంకొక 1 year నేను రిటైర్డ్ అయిపోతాను, తర్వాత నన్ను ఎవరు ఏం చేయగలరని చెప్పి రిటైర్డ్ అయినా వదిలిపెట్టాం, ఎక్కడున్నా వదిలిపెట్టాం. నీ అవినీతి పాపాలు ఏదైతే ఉందో నిన్ను వెంటాడతా అనేటువంటిది గుర్తుపెట్టుకో.